చెప్పుకోవాలి. బాజిరెడ్డి గారు రండి. ఇదిగో మన అధ్యక్షురాలు విజయమ్మ గారు, గౌరవ అధ్యక్షురాలు విజయమ్మ గారు, మన జాతిపిత మహాత్మా గాంధీ గారికి, నెహ్రూ గారికి, అదేవిధంగా మన దివంగత మహానేత డాక్టర్ రాజశేఖర రెడ్డి గారి చిత్రపటాలకు నివాళులర్పించారు. ఇప్పుడు బాబు మీరంతా బాబు తగ్గకుండా ఇక్కడ ఇక్కడ బాబు మీరు రెడ్డిని చూడమనండి. जन गण मन अधिनायक जय हे भारत भाग्य विधाता पंजाब सिंधु गुजरात मराठा द्राविड उत्कल बंगा विंध्य हिमाचल यमुना गंगा उज्जल जलधि तरंगा तव शुभ नामे जागे तव शुभ मागे गाहे तव जय गाथा जन गण मंगल दायक जय हे भारत भाग्य विधाता जय हे जय हे जय 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 हे जय हिंद. ఇక్కడికి వచ్చిన వారందరికీ, రాష్ట్ర ప్రజలందరికీ కూడా ఈరోజు రిపబ్లిక్ డే శుభాకాంక్షలు తెలుపుకుంటున్నాం అందరికీ కూడా. మరి ఈరోజు మనం 65 సంవత్సరాల క్రితం రాజ్యాంగం మనకు ఏర్పరిచిన ప్రజాస్వామ్య దేశంలో ప్రతి ఒక్కరికి కూడా ఫండమెంటల్ రైట్స్ ఇవ్వటం, మనకు రక్షణ ఇవ్వటం, మరి అణగారిన వర్గాలకు అండగా ఉండటం మనకిచ్చిన రాజ్యాంగం గొప్పతనం. మరి ఈ రాజ్యాంగం ఈరోజు ప్రజాస్వామ్య దేశంలో, మరి భారతదేశంలో అసమానతలు పోగొట్టడానికి కోసం, మరి పేదలకు అన్నిటిని తొడవడం కోసం ఈ రాజ్యాంగాన్ని మనకు గొప్ప రాజ్యాంగం మనకు రూపొందించడం జరిగింది. మరి అంబేద్కర్ గారు చెప్పేవారు, మరి ఆ రోజు ఆయన చెప్పడం అమలు పరిచే వాళ్ళని బట్టి రాజ్యాంగం మంచిదా చెడ్డదా అని చెప్పి నిర్ణయం జరుగుతుందని కూడా మరి చెప్పడం జరిగింది. ఈరోజు మనం చూస్తా ఉన్నాం సామ్యవాదంలో కానీ ఈరోజు సంక్షేమాన్ని గురించి పట్టించుకునే ప్రజా నాయకులు లేకపోవడం మనకు చాలా బాధ అనిపిస్తూ ఉంది. మరి ప్రజల సంక్షేమాన్ని దృష్టిలో పెట్టుకొని మరి అలాగా అమలుపరిచే రాజ్యం త్వరలో మనకు వస్తుందని చెప్పి, మనకు మంచి రోజులు వస్తాయి, జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో మనం మంచి రోజులు తెచ్చుకుందామని చెప్పి ఈ రాజ్యాంగం స్ఫూర్తిగా మనం తీసుకుందాం. ప్రతి ఒక్కరికి కూడా మళ్ళీ ఫండమెంటల్ రైట్స్, భద్రత, రక్షణ అన్ని రకాలుగా కూడా కల్పిస్తుందని ప్రజలకు చెప్తూ మరి ఈరోజు మనం మరొకసారి అందరికీ కూడా శుభాకాంక్షలు తెలుపుతూ సెలవు తీసుకుంటున్నాం.